చెప్పండి. నాయిను నాయిను చిన్నపిల్లలు బాగా వెరుగుంటారు. నాయిన్ అనే గ్రామంలో అడుగు పెట్టారు. ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే ఆల్రెడీ పాడ కట్టేశారు. పాడ మీద బిడ్డను పెట్టేశారు. ఆ చనిపోయిన బిడ్డని పాడినెత్తుకుని ఆ డప్పులు కొట్టుకుంటా వెళ్తున్నారేమో, బహుశా వెళ్తూ ఉన్నారు. పాడినెత్తుకుని ఎక్కడికి వెళ్తారండి? శ్మశానానికి వెళ్ళి తగలెట్టేస్తారు. శ్మశానానికి వెళ్ళి తగలెట్టేస్తారు. కొంతమంది పుడుస్తారు, కొంతమంది కాలుస్తారు. అది ఏం చేస్తున్నారు? పాడినెత్తుకుని వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏదైనా శవం ఎదురొచ్చింది అనుకోండి, మీరు అప్పుడే టిప్పుగా రెడీ బయట వస్తున్నారు. ఏదైనా శవం ఎదురొచ్చినప్పుడు మీరేం చేస్తారు? శవం ఎదురుగా పోతారా, పక్కకి పారిపోతారా? పక్కకి పారిపోతాం. ఎందుకు పారిపోతారు? మనం చచ్చిపోతావా? శవంకి ఎదురుగా పోతే నువ్వు చచ్చిపోతావా? చచ్చిపోవు. వాళ్ళందరూ ఒకవేళ ఆమె విధవరాలు, చూడండి, 2 కారణాలు. ఆమె విధవరాలకి ఎవరు ఎదురుగా పోరు. ఏదైనా ఒక పని మీద పోతుంటే ఒక విధవరాలు ఎదురొస్తే దరిద్రం పట్టింది, ఈమె ఎదురొచ్చింది, ఏంది ఎంత చులకనగా మాట్లాడతారండి. ఒకరోజు ఎవరైతే అవధిగా మాట్లాడారో వారు కూడా ఆ స్థితిలోకి వస్తారు. ఎవరైతే అరే ఈ ముండమాకు వస్తుందిరా, ఈ విధవరాలు వస్తుందిరా అని ఎవరైతే చులకనగా పక్కకి వెళ్ళారో గుర్తు పెట్టుకోండి, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటకు వస్తాడు. టమాటా విత్తనాలు వేసినోడు చిక్కుడుకాయలు వేయడు. టమాటా విత్తనాలు వేసి ఏ చెట్లు వస్తాయి? టమాటా చెట్లే వస్తాయి కదా. కాబట్టి మనం ఏమి విత్తుతున్నామో అదే కోస్తాం. మనం ఏదైతే బయటికి ఇస్తున్నామో అదే పొందుకుంటాం. కాబట్టి ఆ సందర్భంలో యేసు ప్రభు ఆమెకు ఎదురుగా వెళ్ళాడంట. 2 ఆ పాడుకు ఎదురుగా వెళ్ళాడు. అనేక మంది ఆ ఊర్లో అనేక మంది ఉన్నారు. ప్రేమ కలిగిన ఊరు, ఆ ఊరు చాలా ప్రేమ కలిగిన ఊరు. అనేకులు వచ్చి అమ్మా ఏడవద్దమ్మా, నీ కొడుకు పోతే పోయింది, మేమంతా ఉన్నాం, మేమంతా నీ కొరకు ఉన్నాం కదని అనేకులు ఆమెకి ధైర్యం చెప్తున్నారు. అనేకులు ఆమె ఓదార్స్తున్నారు. కానీ ఆమెకి నిజమైన ఆదరణ లేదు, నిజమైన సమాధానం లేదు. అటువంటి సందర్భంలో యేసు ప్రభు వచ్చారంట. యేసు ప్రభు వచ్చి ఆ పాడిని అలా టచ్ చేశాడు. దేన్ని? పాడిని అలా టచ్ చేసినాక చనిపోయిన యవనస్తులు లేచి కూర్చున్నారు. చప్పలు కొట్టి చనిపోయిన యవనస్తులు లేచి కూర్చున్నారు. ఎందుకు లేచి కూర్చున్నారు తెలుసా? ఎందుకు యేసు ప్రభు అలా టచ్ చేస్తే చనిపోయిన వ్యక్తి ఎందుకు బ్రతకలేదు తెలుసా? ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికించే శక్తి కలిగిన దేవుడు. ఆయన చనిపోయిన వారిని సైతము, ఈరోజు అనేక మంది ఇక్కడ కూర్చున్న మీలో నాకు ఆరోగ్యం ఉంది, నాకు ఈ బాగుంది, నా కొడుకు అది బాగలేదు, నాకు కుమారుకి ఇది బాగలేదు, అయ్యో చచ్చిపోతాడేమో, అయ్యో ఏమైనా అయిపోద్దేమో అని ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. చేతులు చూద్దాం. ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. నా కొడుకు ఏమైనా అయిపోద్దేమో, నా భర్తకి ఏమైనా అయిపోద్దేమో, నా భార్యకి ఏమైనా అయిపోద్దేమో నా భయమో చాలా మంది కూర్చున్నారు. ఎవరు ఒకసారి చేతులు చాలా మంది. అవునా? ఆ మరణ భయం నుంచి మీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఆ మరణ భయం నుంచి కూడా యేసు ప్రభువు మిమ్మల్ని విడిపించగలడు. యేసు ప్రభు మరణమును జయించిన దేవుడు. యేసు ప్రభు మరణమును జయించిన దేవుడు. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికో, ఒక మతాన్ని స్థాపించడానికో, ఒక కులాన్ని స్థాపించి అందులో పెత్తనము చలాయించాలని రాలేదు. కానీ ఆయన నిన్ను నన్ను ప్రేమించి నిన్ను ఆ భయంకరమైన బాధలో నుంచి, ఆ భయంకరమైన ఉగ్రతలో నుంచి, ఆ భయంకరమైన కష్టంలో నుంచి, నష్టంలో నుంచి, కన్నీటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప స్థానానికి తీసుకెళ్ళాలని ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ అందరికి ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఆ యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ అదృశ్యుడైన దేవుడు, వాక్యమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పేరు యేసు. అన్న మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. చెప్పండి రక్షకుడు. పక్కన చెప్పండి, భయపడద్దు, నీకు రక్షకుడు ఉన్నాడని చెప్పండి. చెప్పండి, భయపడద్దు, నీకు రక్షకుడు ఉన్నాడు. ఒకనొక సందర్భంలో
ఒక సందర్భంలో ఒక సేవకులు, ఒక పాస్టర్ గారు ఈ విధంగా మీటింగ్ నేను ఏ విధంగా వచ్చానో ఆ విధంగా ఈ మీటింగ్ వస్తున్నాడంట. ఈ మీటింగ్ కి వస్తున్నాడు, కారులో బయలుదేరాడు. కారులో బయలుదేరితే చాలా స్పీడ్ గా వస్తున్నాడు. త్వరగా వెళ్ళిపో, 10 రోజులు పాటలు పాడుతున్నారు, మీటింగ్ స్టార్ట్ అయిపోతే త్వరగా వెళ్ళిపోని పాస్టర్ గారు చాలా స్పీడ్ గా వస్తున్నారు. ఎక్కడికి? సభకి. ఆయన వెళ్తానే ఆయన ఏం చెప్పాలంటే వాక్యం చెప్పాలి. అటువంటి సందర్భంలో స్పీడ్ గా వెళ్ళిపోతున్నప్పుడు యేసయ్య మాట్లాడుతున్నాడంట ఆ పాస్టర్తో, నా కుమారుడా అక్కడ ఎదురుగా కనబడుతుంది, ఆ టీ షాప్ లోకి వెళ్ళి టీ తాగు అన్నాడంట. ఈయనకు అర్థం కాదా, ఏంది ప్రభా మీటింగ్ అందరు నా కోసం వచ్చేస్తున్నారు, అందరు నా కోసం వచ్చి ఎదురు చూస్తున్నారు, టీ తాగమంటున్నావు ఏంటంటే, అయినా సరే ఆ ఏసీ చెప్పిన మాట కూడా వినకుండా సరళంగా పోతున్నాడంట. మళ్ళా దేవుడు పిలుస్తున్నాడంట. ఆయన చెవులో ఒక స్వరం వినబడుతుందంట, నా కుమారుడా ఆ టీ షాప్ లోకి వెళ్ళి టీ తాగు అంటున్నాడంట. ఈయనకి అర్థం కాల. సరేలే దేవుడి విధంగా ప్రేరేపిస్తున్నాడని చెప్పి వెంటనే డ్రైవరు సైడ్ గా టీ షాప్ లోకి పోయి ఆగు కారు అంటే, ఏం సార్ మీటింగ్ టైం అయిపోయింది అన్నారు కదా, ఎందుకు ఆగమంటున్నారంటే, ఏమో తెలియదు అక్కడ ఆగన్నాడంట. వెళ్తానే టీ షాప్ లోకి అడుగు పెట్టారంట పాస్టర్ గారు ఆ డ్రైవరు. వెళ్తానే అక్కడ టీ షాప్ ఓనర్ కూర్చోన్నాడు, టీ మాస్టర్ అటు సైడ్ ఉన్నాడు. టీ ఓనర్ ఎప్పుడైతే ఈ పాస్టర్ గారు వచ్చి చూసారో, అరే పాస్టర్ గారు వచ్చారు ఒక టీ పెట్టరా అని టీ మాస్టర్ చెప్పాడంట. టీ మాస్టర్ ఎప్పుడైతే ఆ మాట్లాడాడో ఎక్కడికో వెళ్తున్నా అలాగే తిరిగి వచ్చి టీ షాప్ టీ పెట్టుకొని వచ్చి పాస్టర్ దగ్గరికి తీసుకొచ్చారంట. ఆ టీని తీసుకొచ్చి పాస్టర్ గారితో ఆ పాస్టర్ దగ్గరికి ఇలా ఇస్తున్నారంట కప్పుని. ఎవరు? టీ మాస్టర్. ఇలా ఇస్తున్నప్పుడు యేసయ్య చెప్తున్నాడంట ఆ పాస్టర్ చెవులో, నా కుమారుడా నీకు ఒక వ్యక్తి టీ ఇస్తున్నాడే, ఆ వ్యక్తికి ఒక మాట చెప్పు. ఏం చెప్పాలి?